సో ప్రస్తుతం మనం అనకాపల్లిలోని షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు స్టార్ట్ అయిన ఈ షుగర్ ఫ్యాక్టరీ ఎంతో మందికి ఉపాధి కల్పించింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక వ్యక్తితో మాట్లాడాం. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే పనిచేశారు, అతను కూడా ఇక్కడే పనిచేసి రిటైర్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే షుగర్ లేదు, షుగర్ కేన్ తక్కువ ఉంది, అందుకని ఎక్కువ ప్రాఫిట్స్ రావట్లేదని గవర్నమెంట్ రన్ చేయట్లేదు అంటుంది. లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, మెన్యూలు అవి పెరిగిపోతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి. గోవా ఫ్యాక్టరీ టన్ను అయితే 100 కేజీ బస్తా దిగుతుంది. ఇక్కడ టన్ను అయితే 60 కేజీ 70 కేజీ. అనకాపల్లిలోని షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు స్టార్ట్ అయిన షుగర్ ఫ్యాక్టరీ ఎంతో మందికి ఉపాధి కల్పించింది. సరిగా రైతుకి ఒక 3,000 ఇవ్వాలి టన్ను ఒక్కడికి. 3,000 ఇస్తే తీరా చూస్తే ఒక టన్ను చెరుకు అయితే ఒక బస్తా వచ్చింది అనుకోండి. ఒక టన్ను చెరుకు అయితే మినిమం ఎంప్లాయీ జీతాలు ఉన్నాయండి, దానికి సోకు ఉంటాయి, గంధం, సున్నం, ఎన్ని కాస్ట్ ఎవరైనా 1,500 అవుతుంది. అంటే 3,000 ప్లస్ 1,500 4,000 అవుతుంది. అమ్మిందంటే మనం 3,200. గవర్నమెంట్ ఫిక్స్డ్ చేసింది 3,000 కంటే ఎక్కువ మనకి లేదు. 3,000కే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి అవుట్ ఆఫ్ కంట్రీస్ కు వచ్చేస్తుంది. అది వాళ్ళ ఆపలేదు. అది ఈ షుగరే మనం పనిలేదు ఇంకా ఈ లాస్ లో మొత్తం పడిపోయింది. షుగర్ లిస్ట్ చేయాలి అంటే ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఒక టన్ను కేజీ 45 అలాగా అయితే మీకు నాకు ఇబ్బంది అవుతుంది. తక్కువగా రాదు, ఎందుకంటే అక్కడ అతనికి వచ్చి పెరిగిపోతున్నాయి కదా. లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, మెన్యూలు అవి పెరిగిపోతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి. ఇటు పందా రేటు మాత్రం తగ్గలేదు, అలాగే ఉంది. మీరు వాటర్ బాటిల్ 20 రూపాయలు అమ్ముతుంది. పందా కేజీ 35 30 అమ్మేస్తున్నారు. హైయెస్ట్ 35, మంచి నెంబర్ 1 క్వాలిటీ. సరే యాక్చువల్గా అయితే మా తుంపాల్లోనే ఓన్లీ ఈ గ్రామంలోనే 30,000 35,000 చెరుకు వచ్చేది. అలాంటి వచ్చి ఇప్పుడు 5,000 కూడా లేదు. ఆ 5,000 కూడా ఓన్లీ జ్యూస్ కోసం వాళ్ళు టన్ను ఒక్కంటికి 5,000. మన దీపావళికి టన్ను ఒక్కంటికి 4,500 అమ్ముకున్నారు. టన్ను ఒక్కంటికి వాళ్ళు కొంతమంది వేస్తున్నారు, కాకపోతే కొంత రైతులకు ఇబ్బంది పడుతున్నారు. మనం లెక్క వేసుకుంటే 3,000 చొప్పున 90,000 వస్తుంది. అదే ఎకరాల్లో గాని మీకు వదిలేస్తే ఆ శ్రమకి అంత గిట్టుబాటు అవ్వదు, అంత రాదు. ఈ క్రాప్ కోసం ఉంది. కాకపోతే ఏంటంటే ఇది ఫ్యాక్టరీ కూడా ఓల్డ్. మా ఫాదర్ ఇందులో పనిచేశాడు, రిటైర్ అయిపోయాడు. నేను ఇందులో పనిచేసి మన రిటైర్ అయిపోయాను. ఇంకా ఆ మిల్లు మాత్రం అదే మా ఫాదర్ అప్పుడు కొన్నప్పుడే సెకండ్ హ్యాండ్ లో కొన్నారంటే ఈ మిల్లు. అదే గోవా ఫ్యాక్టరీ టన్ను అయితే 100 కేజీ బస్తా దిగుతుంది. ఇక్కడ టన్ను అయితే 60 కేజీ 70 కేజీ. అంటే ఇంకా ఓల్డ్ ఆ అమ్మడం. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎంత అమ్మాలో అంతే అమ్మాలి. మా దగ్గర బస్తాలు ఉంటాయి, లక్ష బస్తాలు ఉంటాయి, కానీ అమ్మడానికి లేదు. ఈ నెలలో మీరు 10,000 బస్తాలు అమ్మండి అని చెప్తుంది. 10,000 అమ్మాలా. అదే ఇక సపోజ్ దీపావళి దసరా వచ్చి అనుకోండి, మనకి 3,000 ఇస్తారు అమ్మని. అదే ప్రైవేట్ ఫ్యాక్టరీ ఇన్నిటికి 10,000 20,000 ఇచ్చేస్తారు. అంటే ఇవన్నీ కూడా టోటల్గా గవర్నమెంట్ పాలసీలు కూడా పాలసీలు మార్చాలి. అవన్నీ మారుస్తేనే మీకు కొంత మార్చడం కష్టం. ఇంకా రాజకీయాలు బలైపోతాయి ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక వ్యక్తితో మాట్లాడాం. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే పనిచేశారు, అతను కూడా ఇక్కడే పనిచేసి రిటైర్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే షుగర్ లేదు, షుగర్ కేన్ తక్కువ ఉంది, అందుకని ఎక్కువ ప్రాఫిట్స్ రావట్లేదని గవర్నమెంట్ రన్ చేయట్లేదు అంటుంది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే బై ప్రొడక్ట్స్, షుగర్ బై ప్రొడక్ట్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి అవి ఇంక్రీజ్ చేసి కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ఆల్మోస్ట్ లైక్ 700 to 800 పీపుల్ కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అండ్ 200 crores దీనికి సంబంధించిన ఆస్తులన్నీ ఉన్నాయి. వాటిని ఇన్వెస్ట్ చేసి మనీ తీసుకొచ్చి రన్ చేయొచ్చు. అండ్ మిషనరీ ఒకటి రీసెట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ చూడొచ్చు మీరు, ఎంతో ఆ బోర్డు లాగా ఇప్పుడు మిషనరీ కూడా అంతా పాడైపోయి చాలా మందికి ఉపాధి పోయింది. దీని మీద చాలా మంది రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడారు అని కూడా చెప్తున్నారు. కానీ అందరూ చేస్తాం అని చెప్తున్నారు, కానీ ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్తున్నారు.